శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ శుక్రవారం నాటి దినఫలాలు. మార్చ్ 2025 సంవత్సరంలో దినఫలాలు ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయి ఇప్పుడు తెలియజెప్పుకుందాం. మేషరాశి వారు మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. ఇన్ని రకాల గ్రహాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి వారు వేచి ఉన్నందుకు అనుకూలమైనటువంటి ఫలితాలే మీకు అన్నీ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా సంతృప్తినిస్తుంది. ఖర్చులు తక్కువ అవుతాయి. దూరభారాలు ప్రయాణాలు చేసేవి ఎక్కువ అవుతాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. సన్మాన సత్కారాలు ఉంటాయి. అయితే శారీరక కష్టం కూడా ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఇప్పుడే పెట్టవద్దు, ఇంకా కొద్ది రోజులు వేచి ఉండండి. అనుకూలమైనటువంటి వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగం కానీ మీకు చాలా సత్కీర్తిని తెచ్చిపెడుతుంది. అన్ని విధాలా మీకు బాగున్నప్పుడు మీ జీవిత ఆశయం నెరవేరేటటువంటి రోజులే తప్ప ఎక్కడా కూడా మీరు అసంతృప్తితో ఉండేటటువంటి రోజులు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుని యొక్క ఆరాధన చేయండి. కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. గోసేవ చెయ్యండి. గురుసేవ చెయ్యండి. మీకు మరింతగా ఆత్మసంతృప్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి కాలంగా తెలియజేయబడుతోంది. రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కానీ, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహము, రాహుగ్రహము, రవిగ్రహము, బుధగ్రహము కానీ ఎన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తున్నాయో మీకు ఊహించని విధంగా లాభాలు ఇస్తున్నాయి. అలాగే ఆత్మసంతృప్తి పెరుగుతోంది. సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి. ఎంత కఠినమైన పనినైనా చిటికలో చేయగలుగుతారు. 10 మందికి మేలు కలిగించేటటువంటి పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఆధ్యాత్మిక చింతన బాగుంది. సంతాన రీత్యా బాగుంది. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి విషయాలు మీకు ఉన్నాయి అంటే మీకు చాలా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్న కారణం చేత మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలుగా మనశ్శాంతి కావాలి. ఇప్పుడు శారీరకమైన కష్టం పెరుగుతోంది. చాలా కష్టపడుతున్నారు మీరు. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ అన్ని విధాల ఓర్పు కలిగి ఉండవలసినటువంటి సమయం కాబట్టి మీరు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ పక్క నుంచి ఏ రకమైనటువంటి శారీరక శ్రమ పెరగడం ఉన్నా లేదా మానసికమైన అశాంతి ఉన్నా మీరు వాటన్నిటినీ ఒడిపడుతున్నారు. ఇది ఇంకా అతి తక్కువ కాలమే ఉండబోతోంది. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేయడం కొరకు నవగ్రహ స్తోత్రాల పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఈశ్వరారాధన చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది. ధనము వస్తుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. శుభం. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి సంచారము కూడా చాలా బాగుంది. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వారికి అత్యుత్తమమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. వస్తులాభాలు ఉన్నాయి. వాహన లాభాలు ఉన్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే కొంతవరకు రుణాలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా స్థిరచర ఆస్తుల పెంపు కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటట్టుగా ఉన్నాయి. అలాగే అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చేత మీ జీవితంలో ఒక వెలుగు వస్తుంది. వెలుగు అంటే అదేదో కాంతి రావడం కాదు. మీ జీవన ఆచరణ మార్గంలో ఒక గొప్ప అవకాశం, ఒక సదవకాశం వస్తుంది. అది
అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా రావచ్చు, ధనము తక్కువగా ఉన్న వాళ్ళకి ధనము రీత్యా రావచ్చు, సంతానము లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తల రీత్యా రావచ్చు, సంతానం అనారోగ్యంతో ఉన్నవారికి అనారోగ్యం తీరిపోయి ఆరోగ్యవంతులయ్యారు అని అనొచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకునే వారికి ఉన్నత స్థితి దక్కచ్చు, ఏదైనా జరగచ్చు. అలా ఒక జీవన ప్రమాణం చాలా అత్యుత్తమమైనటువంటి విషయాన్ని మనం వినడం, ఇది జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈశ్వర ఆరాధన చేయండి. అష్టమ శని గారి యొక్క సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి శని గారికి చక్కగా మీరు తైలాభిషేకం చేయించండి. ఈ విధంగా బలోపేతం చేయడం ద్వారా అనుకూలమైన శనిగ్రహ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం చాలా బాగుంది. అయితే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడము, ఇలాంటివి ఏమన్నా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతుని యొక్క స్తోత్రాలు, ప్రార్థనలు, పూజలు, తప్పనిసరిగా ఏ పరిహారాలు కుదిరితే అవి చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. సింహరాశి వారికి అనుకోని విధంగా మనస్తాపం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకు సంబంధం లేని విషయాలు, మీకు సంబంధం లేని మనుషులు, మీకు సంబంధం లేని అంశాలు, వీటిట్లలో మీరు చిన్నపాటి ఇబ్బందుల్ని చూస్తారు. మనకి ఏ విధమైన సంబంధము లేకపోయినా కూడా మనకి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు. అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక్క శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో మాత్రమే బాగున్నారు. ఏదైనా బలవంతాన మీరు ఏదైనా ఒక తీపి పదార్థం తినాలి, ఏదైనా ఒక నూతన వస్త్రం అనేది కొనుగోలు చేయాలి, ఇలా బలవంతాన అనుకుంటే ఆ విషయంలో కాస్త మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ అలా అనుకోని పక్షంలో అన్ని అంశాలు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అధిక బాధ్యతలు మీద పడబోతున్నాయి. అధికంగా ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం, మాతృవర్గ రీత్యా మనశ్శాంతి లేని కారణం, పితృవర్గ రీత్యా మనశ్శాంతి లేని కారణం, భార్యాభర్తల అనుకూలత లేని కారణం, అలాగే రాజకీయ నాయకులకి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఈ విధంగా మనం ఏ విషయాన్ని తీసుకున్నా అది అంతంత మాత్రంగా ఉంటుంది అన్న కారణం చేత మనస్తాపం కొంచెం ఎక్కువయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని రకాలుగాను పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజలు చేయండి, ప్రార్థనలు చేయండి, వీలైతే దీక్ష తీసుకోండి, అలాగే ఓర్పు కలిగి ఉండండి, స్తోత్రపారాయణాలు చేయండి, జపాలు చేయించుకోండి, హోమం చేయించుకోండి, తైలాభిషేకం చేయండి శనిగారికి. ఇలాగా మీకు ఏది కుదిరితే అది, ఎంత కుదిరితే అంత పరిహారాలు చేసుకున్నందువల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. షష్ఠ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచారం కానీ, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది, సంతాన రీత్యా చాలా బాగుంది, తృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలలో పాల్గొనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ శత్రు రోగ రుణస్థానం 6వ స్థానం, అందులో శనిగారు ఉండడం వల్ల అనేక విధమైనటువంటి లాభాలు, ఆరోగ్యం కుదుటపడుతోంది, క్షేమం పెరుగుతోంది, అలాగే రుణాలు తగ్గిపోతున్నాయి, శత్రువులు తగ్గిపోతున్నారు, విజయాలు చేకూరుతున్నాయి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతున్నాయి. ఇంకా ఏమి కావాలి ఇంతకన్నా? అన్ని పనులు అవుతున్నాయి, ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, విజయావకాశాలు ఉన్నాయి, పిత్రార్జితాలు వచ్చే అవకాశం ఉన్నాయి, దాన ధర్మాలు బాగా చేస్తారు, దైవ కార్యాలలో బాగా పాల్గొంటారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అసలు ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలైన లబ్ధి మనకి ఇవాళ రోజున దొరుకుతోంది అంటే చక్కగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఒక పక్కన ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకోండి, ఇంకొక పక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ప్రశాంత చిత్తంతో పెరుగుతున్న కారణం చేత ఆత్మసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం జరుగుతున్నా, వ్యాపార వర్గాలలో సమన్వయ లోపం జరుగుతున్నా, ఉద్యోగరీత్యా కూడా పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉంటూ ఉన్నా ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను.
నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టము ఆమడ దూరంలోనే ఉంది. ఇది చెప్పదగ్గ సూచన అన్నమాట. కుటుంబ జీవితం బాగుంది, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, మరి సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణాల విషయంలో చాలా అద్భుతంగా రుణాలు తీరిపోతున్నాయి. అసలు ఈ 6వ స్థానంలో రాహు గారు ఉన్నారు, బుధుడు ఉన్నారు, రవి ఉన్నారు. 3 బలవంతమైనటువంటి గ్రహాలు ఈ స్థానంలో కూర్చోవడం వల్ల షష్ఠ స్థానంలో రుణాలు తీరిపోవడమే కాదు, కొత్త రుణాలు కూడా దొరుకుతాయి. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నం చేసుకుంటున్నారా? మీకు చక్కటి సహాయ సహకారాలు, ముందర ధనమే కదా కావాలి, అది వచ్చేస్తుంది. ఆ తదుపరి మీకు అదృష్టం అతి కొద్ది దూరంలో ఉంది అని చెప్తున్నాను కదా. చాలా చాలా మంచి జరిగే విధంగా ఈ గురుగ్రహం మారిపోతుందన్నమాట. గురువుగారి యొక్క సంచారం ఎప్పుడైతే 9వ స్థానంలోకి వెళ్ళిపోతుందో ఇక అన్ని అద్భుతమైనటువంటి శుభవార్తలే ఉంటాయి మీకు. అంతేకాదు, ఇప్పటి వరకు ఏది నష్టపోతూ ఉన్నారో అవన్నీ లాభాల రూపంలో వస్తాయి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా దిగులు పడద్దు. ఇంకా ఇతరత్ర ఏ అనుకూలతలు లేకపోయినా కూడా మీరేమి దిగులు పడాల్సిన పని లేదు. చక్కగా దైవ ధ్యానం చేసుకుంటూ ఉండండి. లలిత అమ్మవారి యొక్క స్తోత్రపారాయణాలు చదువుకుంటూ ఉండండి. అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. రాబోయే కాలం అంతా అత్యద్భుతమైన కాలమే కాబట్టి, అనుకూలమైనటువంటి ఫలితాలే కాబట్టి చక్కటి సంతృప్తితో జీవించండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. రాశిలోనే చంద్రుడు సంచారం, అలాగే లాభస్థానంలో కేతువు, 7వ స్థానంలో గురువుగారు. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే. పూర్తిగా పరిస్థితులన్నింటినీ మీరు అదుపులో పెట్టుకోగలుగుతారు. కుటుంబం చాలా చాలా ఐకమత్యంతో, ఏకాభిప్రాయంతో ఉంటారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయంగా తెలియజెప్పుకోవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్న కారణం చేత మీరు శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక 5వ స్థానంలో రాహుగారి సంచారం అంతగా బాగాలేని కారణం చేత సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగినటువంటి విషయం. అలాగే రుణాల విషయంలో కూడా రుణాలు కొద్దిగా తీరేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, మీ శారీరక కష్టం విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇది చెప్పుకోదగ్గ పరిహారంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం కాస్త సంతృప్తికరంగా ఉంది. పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండడం ద్వారా మరిన్ని ఆర్థికపరమైనటువంటి సూచనలు, సలహాలు వారు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజున కొద్దిగా మానసిక వేదన పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యోగా చేయండి, చాలా చక్కగా ఆ పరిస్థితి తగ్గిపోతుంది. కొంచెం ధనం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి మీకు కుటుంబము అభివృద్ధి చెందుతుంది. మాతృవర్గ రీత్యా సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే స్థిరచరాస్తుల రీత్యా అభివృద్ధి కలుగుతుంది. రుణాల రీత్యా రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి, భార్యాభర్తలు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి, చక్కగా మానసిక ప్రశాంతత పెరిగేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి సంతృప్తి కలిగించేటటువంటి కాలము. ఇలా అన్ని విధాలుగా కూడా మీ పరిస్థితులు మారిపోబోతున్నటువంటి కాలంగా మనం వీటిని తెలియజెప్పుకోవచ్చు. సంతృప్తితో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే అన్ని రకాల పరిహారాలు కూడా చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఈశ్వరారాధన చేయడము, యోగా చేయడము, ఇలాంటివి మీరు చేసినందువల్ల, ఇవన్నీ చేసినందువల్ల చాలా చాలా మానసికవంతమైనటువంటి బలము పెరగబోతోంది, ఆత్మసంతృప్తి పెరగబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే
అన్నదమ్ముల సహాయ సహకారం పెరుగుతోంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క ఆప్యాయత ఆదరణలన్నిటినీ మీరు అందుకుంటారు. అలాగే దగ్గరి బంధువులు అంటే బంధుత్వం దగ్గరగా ఉండడం, మనం ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉండడం కాదు, బంధుత్వం దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ వల్ల చాలా మేలు జరుగుతుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అందుకుంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తల్లిగారి తరఫు నుంచి వచ్చేటటువంటి బంధువర్గం చాలా చాలా ప్రాణ సమానంగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, సహాయ సహకారాలు అందివ్వండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ధనము ఎక్కువ ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు దాని గురించి ఆలోచించి ఖర్చు పెట్టండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, రాబోయే శుభకరమైన అంశాలకి ఇప్పుడు సోపానాలు పడుతున్నాయి కాబట్టి, బీజాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోండి. ఈ ఆలోచించడంలో ఒకసారి పెద్దల్ని సంప్రదించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. శుభం. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము కానీ, అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము కానీ, చంద్రగ్రహ సంచారము కానీ, బుధ రవి గ్రహాల సంచారాలు కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మరి ఇంత మంచి కాలం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితాశయాలు ఏమన్నా నెరవేర్చుకోవచ్చా అంటే నెరవేరే దిశగానే ఉన్నాయి. చాలా వరకు నెరవేరి ఉంటాయి కూడా ఈపాటికే. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుందనే చెప్పాలి. పిత్రార్జితాలు చేతికొస్తాయి. తండ్రి గారి యొక్క అధికారాలు మీకు కొన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. మీరు నిర్వర్తించవలసినటువంటి అవకాశం ఉంది. తండ్రి గారే స్వయంగా మీకు కొన్ని అప్పచెప్పి ఈ విధంగా చెయ్యి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే ఏదైనా ఔషధ సేవ చేసుకుంటున్న వారికి మీరు కొంచెం సహాయ సహకారాలు అందించండి. ఆ మందులు తెచ్చిపెట్టడం కానీ, లేదా వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కానీ, లేదా ఇంకా వేరే ఏదైనా శుశ్రూష చేయడం కానీ చేసినట్టయితే మీకు ఏలినాటి శని వెళ్ళిపోబోతూ ఉన్నటువంటి సమయంలో ఇలాంటి శుశ్రూషలు చాలా చాలా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా పెద్దలకి సేవ చేయడం కానీ, రోగులకి సేవ చేయడం కానీ శనిగారికి బాగా ఇష్టం ఉంటూ ఉన్న కారణం చేత ఇవి మీరు చేసినట్లయితే మీ ఏలినాటి శని వెళ్ళిపోబోతున్నటువంటి సమయంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక అదృష్టాన్ని వెంట పెట్టుకొని వస్తున్నారు మీరు. అదృష్టం మీ చుట్టూ నడుస్తోంది. ఇంత మంచి పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా మంచి పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ జీవితాశయం నెరవేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆత్మసంతృప్తితో ఉంటారు. ఆర్థిక పరంగా మీకు ఎటువంటి లోటు లేకుండా అభివృద్ధి జరుగుతూ వెళ్తోంది. అన్ని విధాలా మీకు బాగుంది, సంతృప్తికర జీవితంలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి వాక్స్థానం చాలా బాగుంది, కానీ ఇతర గ్రహాల యొక్క కలయిక చేత అంత బాగుండట్లేదు. మరి అర్ధాష్టమ గురువు గారి సంచారం జరుగుతోంది, ఏలినాటి శని సంచారం జరుగుతోంది, రాశిలోనే ఉన్నది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేవే. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఊహించని విధంగా మీకు పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. ఇది మీరు చాలా ఆనందించదగ్గ విషయంగా ఉంటుంది. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ నాయకులైనట్టయితే ప్రజలెవరికీ కూడా ఏది వాగ్దానాలు చెయ్యవద్దు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ముబ్బడిగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమస్యల సాధన కోసం మీరు ఓర్పు కలిగి ఉండడమే పరిష్కారం కాదు. అనేక రకాల జపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు, దైవ ప్రార్థనలు ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. అన్ని రకాలు చేసుకోండి. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, ఈశ్వరారాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, ఇంటి ఇలవేల్పు యొక్క పూజ చేసుకోండి. అన్ని రకాలు చేసుకున్నందువల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి 4 గ్రహాల యొక్క సంచారము రాశిలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత, అలాగే కేతు సప్తమ స్థానంలో కానీ, గురువుగారు తృతీయ స్థానంలో కానీ, కుజుడు చతుర్థ స్థానంలో కానీ, శనిగారు వ్యయ స్థానంలో కానీ,
చంద్రుడు నవమ స్థానంలో కానీ ఇలా ఏవి కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలలో సంచరించకపోవడం వల్ల శుక్రాచార్యుల వారు ఉచ్చులో ఉన్నారు, రాశిలో ఉన్నారు, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కానీ ఆయన రాహుతో కలిసి ఉన్నారు, నీచ బుధునితో కలిసి ఉన్నారు, ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఈ రకమైన గ్రహస్థితిలో ఉన్నారు, గురువు గారి యొక్క బలము లేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీనరాశి జాతకులకి గ్రహాలని బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నందువల్ల వీరికి సూచన చేయడం జరుగుతోంది. తప్పనిసరిగా గ్రహ బలాలు పెంచుకోండి, ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఏలినాటి శని జరుగుతోంది, ఇటు పక్క చూస్తే బలాలు ఏమి లేని కారణం చేత ఎన్ని రకాలుగా మీరు బలోపేతం చెయ్యగలుగుతారో గ్రహాలని స్తోత్ర పారాయణాల ద్వారానా, ప్రార్థనల ద్వారానా, జపాల ద్వారానా, హోమాల ద్వారానా, అలాగే ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోవడం ద్వారానా, దానాల ద్వారానా, ఇలా ఎన్ని రకాలుగా మీరు ప్రార్థనలు చేస్తారో, పూజలు చేస్తారో, దానాలు ఇస్తారో అన్ని రకాలుగాను చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు మనకి స్ఫురిస్తాయి, ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతోంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మెదడుకి స్ఫురిస్తుంది. కానీ మీనరాశి వారికి ఇప్పుడు ఏ గ్రహము సరిగా లేకపోవడం వల్ల స్ఫురణకి రావడం కూడా తక్కువే. అయ్యో మనకి ఇలా జరుగుతోంది ఏంటి అని ఆలోచిస్తారు. ఎప్పుడో కొన్నాళ్ళకి కానీ మనకి గ్రహస్థితులు సరిగా లేవు కదా, అందువల్లనే ఇలా జరిగింది అన్న ఆలోచన రాదు. కాబట్టి జాగ్రత్తలతో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభకరంగా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క సర్వస్వ శరణాగతి చాలా ముఖ్యం. ఈశ్వరారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.